ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మనకి భారతదేశానికి ఎంతో పెద్ద తీరం ఉంది. దానికి అది నిజంగా మనకి రత్నగర్భది. దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజుని మనం అందరం అనుకుంటున్నాం, ఏ పార్టీ వల్ల కూడా అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడుతాను. మంచి అనుభవశాలైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశమంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్లు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులకు బాధపడిన ఒక చెప్తా, చైనాలో పందులను చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది. వాడు సహించలేనిది. ఈ రోజుని అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమనంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా. అంటే భారతీయ జనతా పార్టీ చరిష్మా ఒకవైపు అయితే, ఆవిడ చరిష్మా ఒకవైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు. మీ క్లిప్పింగ్స్లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళాలుగా ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు ఒక మొదటి నుంచి ఫెయిల్ అవుతూ వచ్చింది. నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదాం ఉంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తామని చెప్పిన మనసులో కోరుకునేవాడిని. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే, ఆ మహాగణపతి సంకల్పించింది ఏంటంటే, ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అంటే యేసుప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు 100వ పుట్టినరోజు జాయిన్ అవ్వడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అసలు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉండదు. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారు ఇచ్చిన డేట్లతోటి ఈ రోజున నేను చాలా మందిని, సూర్యనారాయణరాజు గారిని నిత్యం కలుస్తుండేవాడిని, చిలుకూరు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఇలా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఆయనకి నేను జాయిన్ అవుతానని దగ్గర నుంచి వస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఆయనకు మనసులో కోయి డాన్సే వేస్తుంది. ఆయనకి అంత సంతోషంగా ఉన్నాడు. అలాగే మా ఎనకోటి దొరగారు, ఒక్కసారి చేయి పైకి ఎత్తండి, ఎనకోటి దొరగారు ఎక్కడున్నారు, ఆయన కూడా పగలు రాత్రి నిద్రలు మానేసేసి ఎంత సంతోషంగా, అలాగే రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా, సత్యరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పిల్లలు ఎదురుకరండి సార్, ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఉన్నాడు. అంటే సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ, అలాగే మాకు ఏంటి ప్రయోజనం అని చెప్పిన ఆలోచించకుండా ఎంతో సంతోషంతో సేవ చేస్తున్న త్యాగదనులు వీళ్ళందరూ కూడా. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన కళంకితమైన సంపాదన లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాడు ఎంతో త్యాగం చేస్తూ అలాగే వెయిట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు రాకుండా ఉండపోద్దా,
ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించకుండా ఉండబోతుందని చెప్పిన ఆలోచనతోటి 1000 కళ్ళతో వేసి చూస్తున్న వాళ్ళందరికీ ఈ వేదిక నుంచే నేను ఇక్కడి నుంచే ప్రభంజనం మొదలవుతుంది. మేము అమ్మవారి మనకి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం వారు ఏ రకమైన సరే, అంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశం చేసే కార్యక్రమాన్ని ఆపేస్తారా, దాంట్లో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాను. అందరికీ చాలా క్లియర్గా చెప్తాను. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల్లో పనిచేసేటప్పుడు నేను స్వతంత్రుని, నాకు నచ్చినట్టుగా చేస్తాను. అవి నచ్చే నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ ఒక్కసారి భారత అయిన తర్వాత సిద్ధాంతాలు కనబడి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికుల్లా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకోకుండా భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను. ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణ నీ మనసుకు నచ్చిన కోరికలు తీరుతున్నాయా లేదా అనే విషయంతో ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ అది కూడా భారతీయ జనతా. నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి చెప్పి అడగడానికి చాలా నేను రైట్గా నీకు పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణని ఏ సైనికుడు కూడా తప్పు పట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం కూడా నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను విన్నవించుకుంటూ, నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే ఉద్దేశం ఏంటంటే నన్ను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. నేను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. లేదు సార్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయనంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. మీరు ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు కదా, నేను అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో పనిచేయమంటే జాతీయ స్థాయిలో పనిచేయడానికి కూడా నాకు ఏ రకమైన సంకోచం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉన్నతమైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పురంధరేశ్వరి మేడం గారికి తెలియజేసుకుంటూ, రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి మంచి మార్గంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. గంజాయి, మైనింగు, ఇసుక దోపిడీ, హత్యలు, మర్డర్లు, ఎన్ని రకాల దారుణాలంటే అన్ని రకాల దారుణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజునే మొన్న పవన్ కళ్యాణ్ గారు 1,00,000 టన్నుల బియ్యం ఉండే ఓడను పట్టుకున్నారు. అది ఎవరి సొమ్ము? అది మన పేదల యొక్క సొమ్ము. అలా ఎన్నిసార్లు వెళ్ళిపోయింది ఈ వాళ్ళు ఎవరికి తెలీదు. ఎంత డబ్బు సంపాదించాడు ఎవరికి తెలీదు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి వాడు ఎదిగిపోతారు. ఈ తప్పు ఎవరిది? మనదే తప్పు. ఎవరిని ఎన్నుకుంటే మనం నిలబడతాం. నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ ఎన్నుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మీకు ఎక్కడ ఎటువంటి అరాచకత్వం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా ఉంటాయి. అలాంటి పార్టీని ఎన్నుకోవడం మానేసి మన కాళ్ళు చేతులు నరకమని దుర్మార్గుల చేతికి కత్తిస్తే ఓటు అంటే కత్తి లాంటిది. ఈ రోజు మన పేకలు కోయడానికి కానీ మనల్ని ఏదైనా చేయడానికి కానీ సంసిద్ధం అవుతారు. నేను ప్రజలకందరికీ ఒకటే నిర్ణయించుకుంటున్నాను, ఈ రోజున హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతానంటే కాలం భారతీయ జనతా పార్టీ యొక్క వెనక ఏ స్టేట్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వెనకాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేశం సురక్షితంగా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయితే మనం చాలా ధైర్యంగా పడుకోగలము, మన రాబోయే తరాలు సంతోషంగా ఉంటాయో ఇప్పుడే మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు వేరే చాలా కార్యక్రమాల్లో ఉన్నారు. వారు చాలా 12:30కి వెళ్ళిపోతుంటే రిక్వెస్ట్ చేసి సమయం పెంచమని కోరుకున్నాను. వారు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ దేవి ఒకసారి వేదిక మీద రా. అమ్మ వేదిక మీద రా. ధన్యవాదాలు. సమయాభావం వలన మన ముందు ఉన్న ముఖ్య అతిథులు అదేవిధంగా విశిష్ట అతిథులతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన పార్టీ చీఫ్ విప్ ఎమ్మెల్యే అయిన మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ గారు, వరసాల ప్రసాద్ గారు పెద్ద ఎత్తున
ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ఆయన్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. హలో 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 ఈవేళ ఒక మహనీయులు పుట్టినరోజు కనుక మేడమ్మ గారి పర్మిషన్తో చిన్న పాట పాడతాను. సైలెంట్ సైలెంట్. పండగే అందరికీ మరి పొయ్యి ఎందరికీ పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ కలిమికేమి వలచినంత ఉన్నా మనసు చెల్లిమి కొరకు చేయి చాచుతుంది. ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. థ్యాంక్ యూ అండి. ఇది వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకుని పాడిన పాట. నేను సహజంగా ముందు గాయకుడిని, తర్వాతే నాయకుడిని. ఎస్ జానకమ్మ గారితో కలిసి పాడినటువంటి అదృష్టవంతుణ్ణి. ఓకే సార్. ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో మహనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు అట్లపిజ వాజ్పేయి గారి యొక్క